తెలుగు వెండితెరపై తిరుగులేని నటులుగా తమదైన నటనతో సుదీర్ఘ ప్రయాణం చేయడం మాత్రమే కాదు, భౌతికంగా వాడు మన మధ్యలో లేకపోయినప్పటికీ వాళ్ళ నటనతో నేటికి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి చెప్పుకోదగ్గ నటులలోనే ఒకప్పుడు గొప్ప నటుడిగా, వెండితెర మీద హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో విభిన్నమైన పాత్రలతో తనదైన మార్క్ సంపాదించి పెట్టుకున్న నటుడే రంగనాథ్ గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా తనివి తీరదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రంగనాథ్ గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో, గంభీరమైన గొంతుతో, ఆరడుగుల ఎత్తు ఆజానుబాహుడిగా అతడు కనిపిస్తూ చెప్పే డైలాగ్స్ చూస్తున్న ప్రేక్షకులందరినీ మైమరిచిపోయేలా చేశాయి. అలాంటి రంగనాథ్ గారు హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, లీడ్ హీరోగా ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలో రంగనాథ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది, అలా తెలుగు వెండితెర మీద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా గంభీరమైన గొంతుతో డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకులందరినీ అలరించిన ఒకప్పటి సీనియర్ మోస్ట్ హీరో అయిన రంగనాథ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, రంగనాథ్ గారి కొడుకు కూడా మనకు రోజు బుల్లితెర మీద కనిపించే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఈ మధ్య కాలంలో అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇంతకీ రంగనాథ్ గారి కొడుకు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రంగనాథ్ గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వివాహం జరిగింది. ఆయన భార్య పేరు చైతన్య. ఇక హీరో రంగనాథ్ గారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. ఇక రంగనాథ్ గారి ఒకే ఒక్క కొడుకు పేరు తిరుమల సుందర నాగేంద్ర కుమార్. ఇక నాగేంద్ర కుమార్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, రంగనాథ్ గారు ఉన్న రోజుల్లోనే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని, ఇక దుబాయ్‌కి వెళ్లి కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత బెంగుళూరులోను, అంతేకాకుండా ప్రస్తుతానికి హైదరాబాద్‌లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక తన తండ్రి హీరోగా రాణిస్తూ కెరియర్ పీక్‌గా ఉన్న రోజుల్లోనే తన తల్లి అకస్మాత్తుగా ఓ రోజు ఇంటి పైనుంచి కిందకు పడిపోవడం, దాంతో ఆవిడకి కింది భాగం అంతా పారలైజ్ అయిపోయి చివరి రోజు వరకు మంచం మీద కదలలేని స్థితిలోనే ఉండిపోయింది అని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి అలా కదలలేని స్థితిలో ఉన్న సమయంలోనే ఓ పక్క తన తండ్రి సినిమా షూటింగ్స్‌ని కూడా వదులుకుంటూ తల్లి కోసం ఇంట్లోనే ఉండిపోవడంతో, మరోపక్క తన తల్లికి సహాయం చేయడానికి ఇద్దరూ చేదోడు వాదోడుగా ఉంటూ తల్లికి చివరి వరకు సేవలు చేసుకుంటూ వచ్చాను అని చెప్పడం జరిగింది. రంగనాథ్ గారి కొడుకు గురించి, ఇద్దరు ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే, రంగనాథ్ గారి పెద్ద కూతురు పేరు శైలజ. ఇక ఆ రోజుల్లోనే ఆయన పెళ్లి చేయడం, ఆవిడకి మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితమే రంగనాథ్ గారి పెద్ద కూతురు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌తో కన్నుమూసిందని చెప్పుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన రెండవ కూతురు లాయర్‌గా బెంగుళూరులో సెటిల్ అయింది. ఇక రంగనాథ్ గారి కొడుకు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి తాను తన కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నానట. అయితే కొన్నాళ్ల క్రితం తన తల్లిని, ఆ తర్వాత తన తండ్రిని, ఇలా తన జీవితంలో అతి కీలకమైన వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అక్కని కూడా కోల్పోయిన అతడు ఈ మధ్య కాలంలోనే ఆయన భార్యని కూడా కోల్పోయాడట. అవునండి, వినడానికి షాకింగ్‌గా ఉంది కానీ ఎమోషనల్ అవుతూ, ప్రస్తుతానికి తన జీవితంలో తన కొడుకు తప్ప తనకి ఎవరూ లేరని, తాను తన కొడుకేనని, తన తల్లిదండ్రులని కోల్పోవడం, ఆ తర్వాత తన తోబుట్టువుని కోల్పోవడం, ఇక 40 ఏళ్ళు కూడా నిండకుండానే తన భార్యను కూడా సంవత్సరం క్రిందటే కోల్పోయానని ఎమోషనల్ అవుతూ అతడు మాట్లాడిన తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. అలా నాగేంద్ర కుమార్ గారు ఈ మధ్య కాలంలో తన భార్యని కూడా కోల్పోయారు. ఆవిడ గత కొన్నాళ్లుగా మానసిక సంబంధపరమైన వ్యాధితో బాధపడుతూ ఉండడంతోనే ఆవిడ అకస్మాత్తుగా చిన్న వయసులోనే కన్నుమూయడం జరిగిందట. ఇంకా మాట్లాడుకొస్తూ, ప్రస్తుతానికి ఆయన కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి, తనతో మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి, కామెడీ టైమింగ్‌కి, తను మాట్లాడే తీరుకి, డైలాగ్ డెలివరీకి ఓ నటుడిగా సరిగ్గా సరిపోతావు అని ఎప్పుడూ అంటూ ఉండడంతోనే ఇక ఆయన నటనా ప్రవేశం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దర్శకులతోనూ, నిర్మాతలను కూడా కలవడం జరిగిందని, ఇప్పటికే అతడికి 2 సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, విలన్ గ్యాంగులో ఓ విలన్‌గా నటించే అవకాశం కూడా రావడం జరిగింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ఒకటైన ఈటీవీలో ప్రసారమవుతున్న 'బొమ్మరిల్లు' డైలీ టీవీ సీరియల్‌లో కూడా నటించడం జరిగింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ప్రస్తుతానికి నాగేంద్ర కుమార్ గారు ఈటీవీలో ప్రసారమవుతున్న 'బొమ్మరిల్లు' సీరియల్, అంతేకాకుండా 'వరదరాజన్ పార్ట్ 1, పార్ట్ 2' అనే 2 సినిమాల్లోనూ నటుడిగా పరిచయం కాబోతున్నాడు.
అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గానీ, రంగనాథ్ గారు వెండితెర మీద తనదైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు మనలందరినీ అలరిస్తే, ఇప్పుడు రంగనాథ్ గారి కొడుకు అయిన నాగేంద్ర కుమార్ గారు త్వరలో వెండితెర మీద, మరోపక్క బుల్లితెర మీద డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్నాడు. అదండి అసలు సంగతి. ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే, ఈ మధ్య కాలంలోనే రంగనాథ్ గారి కొడుకు అయిన నాగేంద్ర కుమార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం. అంటే మొత్తానికి రంగనాథ్ గారి కొడుకు రోజు మనకి బుల్లితెరపై కనిపిస్తున్న డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అన్నమాట. ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈ విషయం ఇప్పుడు ఈ ప్రేక్షకులందరినీ వీడియో కనుక మీకు ఆకట్టుకుంటోంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.